నమస్కారం V2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదర్శనోత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయంలో 5వ రోజు చిన్న కొట్టాయి ఉత్సవాలు, పొగడ చెట్టు కింద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారంలో ఘనంగా గంగమ్మ జాతర, అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పణ. తిరుపతిలో ఘనంగా జరుగుతున్న తాతయ్యకుంట గంగమ్మ వారి జాతరోత్సవాలు, సారె సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తిరుమలలో మళ్లీ చిరుతల కలకలం, అలిపిరి మెట్ల మార్గంలో చిరుతలు కనపడడంతో పరుగులు తీసిన భక్తులు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివన్ నామస్మరణ నడుమ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివన్నామస్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళవాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మానిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ పొగడ చెట్టు ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి ఏటా వేసవి సమయంలో నిర్వహించే చిన్న కొట్టాయి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఆవరణలోని పొగడ చెట్టు వరకు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 5వ రోజు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను అర్చకులు వేయించేపు చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చిన్న కొట్టాయి ఉత్సవం 3వ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి, రామస్వామి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందకు తెచ్చారు. చక్కగా ఒట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశాభిషేకాలు జరిపారు, నైవేద్యాలు అందించారు. తర్వాత ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వరరావు దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో రేపు అత్యంత వైభవంగా పొన్నాలమ్మ జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో రేపు అత్యంత వైభవంగా పొన్నాలమ్మ జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు పొన్నాలమ్మను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏఎం పుత్తూరు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ గ్రామానందు నిర్వహించే గంగమ్మ జాతర వేడుకలు రేపు ఉదయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పర్యాయం అమ్మవారు జ్యోతి గంగమ్మగా భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ఈ రోజు రాత్రి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి రేపు ఉదయం 3 గంటలకు తమ గ్రామమైన ఎం పుత్తూరులో అమ్మవారు జ్యోతి గంగమ్మగా కొలువై భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు. రేపు రాత్రి 9 గంటలకు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, కాబట్టి 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఆయన భక్తులను కోరారు. తల్లి కథలు తట్టలు 35వ వార్డున్న ఏఎం పుత్తూరు గ్రామం నందు మన గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగబడును. ఈరోజు మంగళవారము మా గ్రామ దేవత అయిన పొన్నాలమ్మ గుడికి వచ్చి గ్రామంలో మహిళలందరూ వచ్చి పెద్ద ఎత్తున పొంగలు సమర్పించాము. పొంగలు తదనంతరం ఈరోజు రాత్రికి మంగళవారం నైట్ అమ్మవారు ఊరేగింపు జరుగును. ఊరేగింపులో అమ్మవారు నిలవబడను. రేపు ఉదయము 3 గంటలకంతా అమ్మవారు నిలవబడను. రాత్రికి 9 గంటలకు నిమజ్జన కార్యక్రమాలను ఏఎం పుత్తూరు జ్యోతి గంగమ్మ విశేషమైన గంగమ్మ, చాలా శక్తివంతమైన గంగమ్మ తల్లి. జ్యోతి గంగమ్మ అంటారు. పిండితో చేసిన గంగమ్మని జ్యోతి వెలిగిస్తాము. జ్యోతి వెలిగించి రేపు అత్యంత వైభవంగా బుధవారము జాతర కార్యక్రమం జరగబడను. 50 మంది విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలో బీపీ అగ్రహారంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఆడబిడ్డ సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె బిఎఫ్ పవిత్రారెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బీపీ అగ్రహారంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఆడబిడ్డ సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె బిఎఫ్ పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో 7 గంగమ్మలకి పరిమితమైన సారే పాలక మండలి ఏర్పాటైన తర్వాత 7 గంగమ్మకి కాకుండా బీపీ అగ్రహారం గంగమ్మకు, పానగల్ గంగమ్మకు, బంగారమ్మ తల్లికి, నల్ల గంగమ్మకు, శీతలాంబకు, త్రిశూలాంబకు, శ్రీకాళహస్తిలో వెలిసిన గ్రామశక్తి అమ్మవార్లకు అందరికీ కూడా సారే అందజేసే ఆనవాయితీని పాలక మండలి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో గంగమ్మ తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ విధంగా ఆ ప్రాంతం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటురోగాలు లేకుండా, దుష్టశక్తులు లేకుండా కూడా గ్రామదేవత కాపాడుతుందని తెలిపారు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి చల్లని దీవెనలు పొందాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి, పాండు, జోలకంటి సుబ్బారావు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిపట్నంలోని భాస్కర్పేట మున్సిపల్ హైస్కూల్లో 1986-87 10వ తరగతి విద్యార్థులు సమావేశమై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తిపట్నంలోని భాస్కర్పేట మున్సిపల్ హైస్కూల్లో 1986-87 10వ తరగతి విద్యార్థులు సమావేశమై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. స్కూల్ ఆవరణలో తమ గురువులను సత్కరించడం చాలా సంతోషదాయకమని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థి సంఘం నాయకులు మందల బాలాజీ, జి బాబు, బి చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ నందు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నా సహాయ సహకారాలు అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. గురువుల పేర్లు సత్యనారాయణ, రామిరెడ్డి, రాఘవులు, నాగేశ్వరరావు, నళిని, సుగుణ తెలిపారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది రామసేతు వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీళ్లలో నుంచి వెలికితీసి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పంచి నిలబడతా లుంగి పైన వేసుకోవచ్చండి. కన్నా ఆ లుంగి పైన పని నిలబడుతుంది. తలనొప్పి శ్రీకాళహస్తిపట్నంలోని రాజీవ్ నగర్ కాలనీలో 2014లో యానాది సామాజిక వర్గానికి ఇచ్చిన భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారని, అడిగితే బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య ఆరోపించారు. శ్రీకాళహస్తిపట్నంలోని రాజీవ్ నగర్ కాలనీలో 2014లో యానాది సామాజిక వర్గానికి ఇచ్చిన భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారని, అడిగితే బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య ఆరోపించారు. ప్రభుత్వం తమ పేదరికం చూసి రాజీవ్ నగర్ కాలనీలో 50 ఇంటి స్థలాలను కేటాయించిందని, అయితే తమకు స్తోమత లేక గృహాలు నిర్మించుకోలేదని అన్నారు. కొంతమంది భూ కబ్జాదారులు దౌర్జన్యాలు చేస్తూ తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను భూ కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినా స్పందించకపోవడంతో రాష్ట్రంలోని యానాదులంతా ఒక్కటై జూన్ 16వ తేదీన శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం నందు పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు రాష్ట్రంలోని యానాది కులానికి చెందిన ప్రతి ఒక్కరూ వచ్చి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. 2014లో యానాదులకి హాస్టల్లో హౌసెస్ కింద పనిచేసేవాళ్ళకి, మళ్ళీ పాస్ పని చేసేవాళ్ళకి, వీళ్ళకందరూ కలిసి ఈడ ఒక 50 ఇళ్ళకి ప్రభుత్వం మాకు ఆ రోజు అవకాశం ఇచ్చింది. అప్పుడు డిటి గారు ముండొత్త సారు మాకు ఈడ కమ్యూనిటీ హాల్కి వస్తే ఆ 50 ఇళ్ళు మీరు కట్టుకోండి, ఆడ మేము పట్టాలు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడ ఆక్రమించుకుని ఉన్నాం. అయితే నడిమధ్యలో ఇదే పత్రిక ద్వారా మేము సఫార్లు వేస్తే పెరికేస్తే కూడా పత్రిక ద్వారా అప్పుడు 2016, 17లో 18లో చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చుట్టుపక్కల అందరూ స్థలాలు ఆక్రమించుకున్నాక మేము కట్టుకోలేదు, మాకు డబ్బు లేదు కాబట్టి ఇక్కడ అందరూ పాస్టరు బీసీలు వాళ్ళు వచ్చి 10 ప్లాట్లు దౌర్జన్యంగా వేసిన కడగాలను కూడా లోడేస్తున్నారు. వాళ్ళొకరు నాగరాజు ఏడాం మేము వేసిన కడగాల పైన రాళ్ళు వేసేస్తున్నాడు. రుద్రు 3 కృష్ణయ్య కాళంగి వేసిన కడగాల మీద ఇది మీది కాదు మాది, మేము పట్టాలు ఇచ్చారు, మాకే పట్టాలు ఇలా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు
మా లేబర్ కార్డు అన్నీ మార్చుకుని రెడీ చేసుకున్నా కూడా మాకు పట్టాలేదు. ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారి లెటర్ కానీ కమిషనర్ ఎస్టీ కమిషనర్ లెటర్ ఉన్నది, కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ ఉన్నది, ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓకి 20 అర్జీలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాము. దీనిపైన మీకు అందరికీ తెలుసు. ఆయన కూడా ఇక్కడ ఇంకొక ఆయన వచ్చాడు చూడు, ఇప్పుడు నిన్న కాక ఒక 3 నెలలుగా అంజూర్ సుధాకర్ గారు. ఆయన ఎప్పుడో కౌన్సిలర్ అంట. 12వ వార్డులో మొత్తం నాకే ఇచ్చినారు, మీకు ఎవడికి పట్టాలు లేవు ఏమి లేవు అనేసి మా వాళ్ళు ఇద్దరిని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వాళ్ళు ఇద్దరు కూడా దెబ్బలు తిన్నారా భయానికి పరారులో ఉన్నారు, ఎక్కడ ఉండారని కూడా తెలియదు. అంటే ఎంత దారుణం చేస్తున్నారు. ఒకే ఆయన 7 ప్లాట్లు 8 ప్లాట్లు వేసుకుని అమ్ముకునేదానికి రెడీ అయిపోతున్నారు. మా వేసిన కడగాలు 25,000 రూపాయలు ఖర్చు పెట్టిన కడగాలను కూడా లోడ్ అయ్యటం జరిగింది. ఇది ఏమి ఘోరం, ఇది ఏమి నేరం అంటే యానాదులుగా అక్కడే మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మీకు ఇక్కడ ఏడపాటలో మీరు అడవిలో పోయి బతకండి, అడవిలో పోయి ఉండండి, అడవిలో పోయి తినండి, అడవిలో పోయి ఉండండి అని చెప్పేసి మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజా సంఘాలకు కానీ అందరికీ చెప్తుందంటే ఇక్కడి నుంచి పోరాటం మొదలవుతున్నది. జూన్ 16వ తేదీ శ్రీకాళహస్తిలో ఇదే ప్లాట్ల ఇంటి పట్టాల కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంఘం, యానాది మహాకూటమి తరఫున పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించబడుతున్నదని మీ పత్రిక ద్వారా నిర్ణయించుకుంటున్నాను. ఆర్డీఓ శ్రీకాళహస్తి ఆర్డీఓ ఆఫీస్ జూన్ 16. శ్రీకాళహస్తి పట్టణంలోని స్కూల్ ఆవరణలో మున్సిపల్ దేవస్థానం మాజీ చైర్మన్ స్వర్గీయ శాంతారామరావు జి పవార్ 5వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె డాక్టర్ అర్చన జి పవార్ మాట్లాడుతూ, మంచి మనిషి అయిన తమ తండ్రికి మరణం ఉండదన్నారు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేని ప్రజల మనిషి అని మన మధ్యనే ఉన్నాడని అన్నారు. కరస్పాండెంట్ జనార్దన్ రావు జి పవార్ మాట్లాడుతూ, రాజకీయాల్లో అజాతశత్రువుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాపరావు, పి పవార్, జనార్దన్ రావు, జి పవార్, డాక్టర్ అర్చన, జే పవార్, మహేశ్వరరావు, పడుల్కర్, హెచ్ బాబు, ది స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. తిరుపతిలో గంగ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు ఉత్సవాల్లో భాగంగా భక్తులు వివిధ రకాల వేషధారణతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా గంగమ్మ తల్లికి తిరుపతి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సారి సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మను దర్శించుకున్న ఆరణి శ్రీనివాసులు పేద తనిఖ తేడా లేకుండా అందరూ చేసుకునే పండగ గంగ జాతర అని అన్నారు. ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని తిరుపతి వాసులు భక్తి శ్రద్ధలతో పాటించడం సంతోషకరమని అన్నారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటల భద్రత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిన్న రాత్రి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ క్యాడింగ్, ఇతర ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిన్న రాత్రి సదరు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేసిన భారీ క్యాడింగ్ను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కోసం భారీ క్యాడింగ్ పక్కగా ఉండాలని అన్నారు. వర్ష సూచన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్కి సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ కులశేఖర్ శ్రీనివాసరావు, ఎస్సీ ఆర్ఎండ్బి మధుసూదన్ రావు, ఆర్డీఓ సుల్లూరుపేట చంద్రముని, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో మరోసారి చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అలిపిరి మెట్ల మార్గంలో 2 చిరుతలను భక్తులు చూడడంతో భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారాన్ని అందుకుని అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పరిశీలన చేపట్టారు. దీంతో కాలినడక మార్గాల్లో భక్తులు గుంపులుగా వెళ్లాల్సిందిగా టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు. గతంలోనూ చిరుత చిన్నారిని చంపేసిన ఘటనలో కొన్ని నెలల పాటు కాలినడక మార్గాల్లో ఆంక్షలు కుదించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన చిరుతను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి చిరుతలు సంచారం పెరగడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. తిరుమలలో మరోసారి చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అలిపిరి మెట్ల మార్గంలో 2 చిరుతలను భక్తులు చూడడంతో భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారాన్ని అందుకుని అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పరిశీలన చేపట్టారు. దీంతో కాలినడక మార్గాల్లో భక్తులు గుంపులుగా వెళ్లాల్సిందిగా టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు. గతంలోనూ చిరుత చిన్నారిని చంపేసిన ఘటనలో కొన్ని నెలల పాటు కాలినడక మార్గాల్లో ఆంక్షలు కుదించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన చిరుతను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి చిరుతలు సంచారం పెరగడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. చిత్తూరులో గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బజార్ వీధిలో ప్రతిష్ఠించిన నడివీధి గంగమ్మకు వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజను అందించి జాతరను ప్రారంభించారు. చిత్తూరులో గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బజార్ వీధిలో ప్రతిష్ఠించిన నడివీధి గంగమ్మకు వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజను అందించి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి అమలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి కుంభం నైవేద్యాన్ని సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా దృష్ట్యా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే రేపు సాయంత్రం సీకే బాబా అమ్మవారికి సారిని సమర్పించి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఓంశక్తి భక్తుల విన్యాసాల మధ్య అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. వీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదర్శనోత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయంలో 5వ రోజు చిన్న కొట్టాయి ఉత్సవాలు, పొగడ చెట్టు కింద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారంలో ఘనంగా గంగమ్మ జాతర, అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పణ. తిరుపతిలో ఘనంగా జరుగుతున్న తాతయ్యకుంట గంగమ్మ వారి జాతరోత్సవాలు, సారె సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తిరుమలలో మళ్లీ చిరుతల కలకలం, అలిపిరి మెట్ల మార్గంలో చిరుతలు కనపడడంతో పరుగులు తీసిన భక్తులు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.